హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మంచి శనగల చారు తయారీ విధానాన్ని చూసేద్దాం. ఫస్ట్ మంచి శనగలను తీసుకొని 2 to 3 hours నానబెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత చారుని శనగల్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసిన చారుని అందరూ పడేస్తుంటారు. అలా చేయకుండా చారు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఈ చారులో కొంచెం కారం, సరిపడినంత ఉప్పు, కొంచెం చింతపులుసు, అదేవిధంగా కొంచెం అల్లం, 1 స్పూన్ ఆఫ్ మెంతి పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి ఒక 10 to 15 minutes మరిగించాలి. చిక్కగా వచ్చేంత వరకు మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత తాలింపు చేసుకోవాలి. తాలింపు కోసం ఫస్ట్ ప్యాన్ పెట్టి అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, అదేవిధంగా 2 ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత కొంచెం పసుపు, అదేవిధంగా ఆనియన్స్, మిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం మరిగించి పెట్టుకున్న చారుని పోసేయడమే, అంతే. చాలా సింపుల్ అండ్ టేస్టీ మంచి శనగల చారు ఈజ్ రెడీ. ఖచ్చితంగా మీరు ఈ చారుని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. That's it for this video. See you in the next video. Please subscribe to my YouTube channel Pavani's Diary. Tata.